నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారికి సంబంధించి ముగ్గురు పిల్లలు, ఒకటి బ్రాహ్మణి గారు కావచ్చు, తేజస్వి కావచ్చు, అదేవిధంగా మోక్షజ్ఞ కావచ్చు. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కొంత లేట్ అవుతుందని చెప్పేసి అయితే అది వాస్తవం. ఎందుకంటే దాదాపు ఎప్పుడో ఆయన ఎంట్రీ ఇవ్వాల్సింది కాస్త ఒక మంచి సబ్జెక్ట్స్తో రావాలని చెప్పేసి కొంత ఆలస్యం అవుతుంది. అయితే మోక్షజ్ఞ కన్నా ముందే తేజస్వి ఎంట్రీ అనేది సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేశారు, ఏదైతే ప్రొడ్యూసింగ్ సంబంధించి కావచ్చు. ఈరోజు మనం చూస్తే ఒక అద్భుతమైన వీడియో మనం ముందుకు వచ్చేసింది, తేజస్వి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ విత్ భాను మాస్టర్. సో మామూలుగా అయితే బాలకృష్ణ గారికి మంచి ఇష్టమైనటువంటి డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ ఎవరంటే భాను అనుకోవచ్చు. మంచి మంచి స్టెప్పులు, వెరైటీ స్టెప్పులు ఆయన వేపిస్తుంటారు. ఈరోజు తేజస్విని గారితో వేసినటువంటి స్టెప్పులు కావచ్చు, తేజస్విని ఇలాంటి టాలెంట్ ఉందా అని చెప్పి మీరు ఎప్పుడన్నా భావించాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అమ్మాయిలో టాలెంట్ ఉందని మనం ఎప్పుడు గుర్తించామంటే తను ఒక యాడ్ చేశారు, మీకు గుర్తుంటే. ఆ యాడ్ అప్పుడే నేను అన్నా, ఈ అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుంది. అంటే తన అందం ఎలా ఉంటుందంటే, నేను తను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నా. అదొక రకమైన అందం అండి అది. అంటే షీ సూట్స్ ఫర్ హీరోయిన్ క్యారెక్టర్ అన్నట్టుగా. అది అందరికీ ఉండదు. అలాగని తను ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయరు, ఓవర్గా రియాక్ట్ అవ్వదు అమ్మాయి. సటిల్గా ఉంటుంది తను. నాకు అది నచ్చింది. తను నవ్వితే చాలా బాగుంటుంది అమ్మాయి. అయితే మీరు కనుక గమనిస్తే, నేను ఇండస్ట్రీలో చూసినంత మట్టికి బాలకృష్ణ గారు, ముఖ్యంగా వాళ్ళ భార్య గారు వసుంధర గారు కదా ఆవిడ పేరు, పిల్లల్ని చాలా బాగా పెంచారు ఆవిడ, ఆడపిల్లల్ని ఎస్పెషల్లీ. వీ హ్యావ్ టు సే దట్. ఈవెన్ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి పిల్లలు కూడా, వాళ్ళ భార్య బసవతారకం గారు. ఎందుకంటే నేను ఇక్కడ ఇంటర్ చదువుకునేటప్పుడు మాకు బాగా దగ్గర వాళ్ళ ఇల్లు, బాగా మాకు వచ్చేది ఇన్ఫర్మేషన్లు అప్పుడు. సో ఆ రకంగా వాళ్ళు కూడా చాలా బాగా పెంచారు పిల్లల్ని. అంటే అది సినిమా రంగంలో ఉంటూ నేను చెప్తున్నది అది. అట్లా మీరు ఇండస్ట్రీలో తీసుకునే కృష్ణ గారి పిల్లలు, శోభన్ బాబు గారి పిల్లలు, నాగేశ్వరరావు గారి పిల్లలు, అంటే ఆ లెగసీ అట్లా కంటిన్యూ చేయటం. అయితే అన్ఫార్చునేట్లీ ఆడపిల్లలు అనేసరికి ఏమవుతుందంటే, మన కృష్ణ గారు అమ్మాయి మంజుల గారిని తీసుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోలే యాక్ట్ చేయాలంటే. ఆఖరికి ఆవిడ ఒక్క సినిమా చేసినట్టున్నారు. సో తేజస్విని గారు కూడా వస్తే బాగుంటుందని మనం అనుకున్నాము. కానీ ఇవాళ డ్యాన్స్ చూశాక డెఫినెట్లీ షీ షుడ్ కమ్. కానీ మరి ఆ డ్యాన్స్ కూడా మీరు చూశారు, మాస్టర్ కంటే కూడా బాగా చేశారు ఆవిడ. చాలా ఈజ్తో, అసలు ఎక్కడా తడబడకుండా, మనం మొత్తం కంటిన్యూస్గా కళ్ళార్పకుండా చూసాం మొత్తం. ఒక తమిళ సాంగ్ ఏదో చేశారు ఆవిడ. నేను అనేది అంత ఈజ్ ఉండి అన్ని రకాలుగా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి షీ కెన్ ట్రై ఫర్ ఏ మూవీ. కానీ మరి ఒప్పుకోకపోతే అంటే బాలకృష్ణ ఫ్యాన్స్, ఇక్కడ సమస్య ఏంటంటే హీరోల ఫ్యాన్స్ ఒప్పుకోవాలి ఫస్ట్, అది సమస్య. అంటే ఇక్కడ తమిళనాడులో శృతి హాసన్, కమల్ హాసన్ గారి కూతుర్ని శృతి హాసన్ గారిని ఒప్పుకున్నారు. ఇలా కొంతమంది అయితే వస్తున్నారు, ఎవరైతే శరత్ కుమార్ గారి యొక్క వారి కూతురు కూడా కుమార్ వరలక్ష్మి. సో ఇలా కొంతమంది వస్తున్నారు కాబట్టి గతంలో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయా లేదంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కొంచెం మారింది కాబట్టి మరి హీరోల కూతుళ్ళైనా కూడా ఏం ఎక్సెప్షన్ ఉండదు అనే స్టేజ్ నుంచి పర్వాలేదు అనుకునే స్టేజ్కి వస్తే కనుక అయితే షీ కెన్ యాక్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కాదు యాక్ట్ చేయడానికి వీలు లేదంటే ఆవిడ షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, నిహారిక చేస్తుంది కదా, అట్లా మంచి సినిమాలు చేయొచ్చు. రెండోది, ఆల్రెడీ ఆవిడ తండ్రి గారి కోసం వర్క్ చేస్తున్నారు ఆవిడ ఫీల్డ్లో. నాకేమనిపించిందంటే మంచి ఫోక్ ఆల్బమ్స్ తీసుకురావచ్చు ఆవిడ. నాకు ఎందుకో అట్లా అనిపించింది. మంచి ఫోక్ సాంగ్స్కి ఫోక్ ఆల్బమ్ షీ కెన్ బ్రింగ్. ఎందుకంటే తను సూట్ అవుతారు దానికి. అది అందరికీ సూట్ కాదు, మీకు అది కూడా చెప్తున్నా. ఈ మధ్యకాలంలో మీకు తెలంగాణలో ఈ ట్రెండ్ ఎక్కువైంది, మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి, మీరు గమనించండి. జానపదాలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారంటే ఆడపిల్లలు మగపిల్లలు, చాలా అందంగా ఉంది. అట్లా కూడా ట్రై చేయొచ్చు. తర్వాత ఇందాక షార్ట్ ఫిలిమ్స్ చెప్పాను. తర్వాత తనకి ఎలా నచ్చితే అలా చేయొచ్చు, కానీ వెబ్ సిరీస్ చేయొచ్చు ఆవిడ. అంటే షీ కెన్ రీచ్ ద ఆడియన్స్. అది మరి ఏమంటారో వాళ్ళ ఇంట్లో మనకు తెలియదు, బట్ షీ హ్యాస్ ఎ టాలెంట్ అది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే బాలకృష్ణ గారి యొక్క లెగసీని ఖచ్చితంగా మోక్షజ్ఞ అతి తొందరలో 999 మ్యాక్స్ కింద రాబోతున్నారు, దాంట్లో బాలకృష్ణ గారు నటించబోతున్నారు అని చెప్పి అంటున్నారు. సో ఖచ్చితంగా సినీ అవకాశాలు వీరి ఫ్యామిలీలోనే రాబోతున్నాయా, లేదంటే తండ్రి అండ్ లేదంటే మనకు సోదరుడి యొక్క సినిమాలో నటించబోతుందా, అందుకే ఇప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్లు మనం ముందుకు తీసుకొస్తున్నారా అంటే ఏం చెప్తారు? చేయొచ్చు అలా కూడా, అది కూడా మంచి ఆలోచనే.
ఎందుకంటే ఇప్పుడు ఈ లెగసీ అనేది తనకి తాత నుంచి ఉంది వారసత్వం, తండ్రి నుంచి ఉంది, ఫ్యామిలీలో అందరూ ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా సరదాగా తండ్రి గారితో ఒకటి చేయొచ్చు బాలకృష్ణతోటి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడితో ఒకటి చేయొచ్చు. ఎనీథింగ్ షీ కెన్ డూ. అంటే ఒక ఎంట్రీ ఇచ్చి తర్వాత విడిగా ఒక సినిమా చేయొచ్చు. సో చాయిస్ ఈజ్ హర్స్ కాబట్టి షీ కెన్ డిసైడ్ వాట్ ఎవర్ వే షీ వాంట్. సో చూద్దామని ఖచ్చితంగా తేజస్విని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. సో సినిమాలకు వస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. దీనికి సమాధానం అతి తొందరలో రాబోతుందా లేదా అనేది వేచి చేసి చూద్దాం. నమస్తే.